హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం హెర్మైట్ పాలినామియల్లో ఆర్థోగనల్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అనమాట. ఇది కూడా వెరీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్వశ్చన్ చూసి ఎప్పుడు భయపడొద్దు. మ్యాథ్స్లో అంటేనే క్వశ్చన్స్ పెద్దగా ఉంటాయి, కానీ వెరీ ఈజీగా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మనం దీన్ని ప్రూవ్ చేయడం కోసం ఫస్ట్ నేను అన్నిటిని తీసుకున్నట్లుగానే జనరేటింగ్ ఫంక్షన్ తీసుకుంటున్నా. సో జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ Hermite polynomial. So generating function of Hermite polynomial ఏంటిది? e power 2tx minus t square is equal to sigma n is equal to 0 to infinity h n of x by n factorial into t power n. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ హెచ్ ఎమ్ ఆఫ్ ఎక్స్ అని 2 ఉన్నాయి. కాబట్టి దాన్ని ప్రూవ్ చేయడం కోసం నేను ఇలాగే ఇంకో జనరేటింగ్ ఫంక్షన్ తీసుకుంటున్నాను సిమిలర్గా, అంటే టీ ప్లేస్లో ఎస్ పెట్టుకుంటున్నాను అనమాట. సో ఈ పవర్ 2sx మైనస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ హెచ్ ఎమ్ ఆఫ్ ఎక్స్ బై ఎమ్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎస్ పవర్ ఎమ్. సో ఇదనమాట. దీన్ని నేను సెకండ్ ఈక్వేషన్ అనుకున్నా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జాగ్రత్తగా గమనించండి. మల్టిప్లై ఈక్వేషన్ 1 అండ్ 2. సో ఈ 2 ఈక్వేషన్స్ని మల్టిప్లై చేస్తున్నా విత్ దేంతో అంటే ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఏఎక్స్. సో దీంతో కలిపి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తున్నా అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఏమొస్తుంది అంటే రెండు సైడ్స్ మల్టిప్లై చేయాలన్నమాట. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది? సో సిగ్మా. సో ఫస్ట్ నేను రైట్ సైడ్ రాసుకుంటున్నాను చూడండి. సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ, అంటే ఈ రెండు సిగ్మాస్ బయటికి రాస్తున్నా. సిగ్మా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ, ఇక్కడేముంది ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హెచ్ ఎమ్ ఆఫ్ ఎక్స్ into h n of x by n factorial m factorial into n factorial next s power m into t power n is equal to ఇప్పుడు రైట్ సైడ్ ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2tx మైనస్ టీ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 2sx మైనస్ ఎస్ స్క్వేర్ డిఏఎక్స్. సో ఇది వస్తుంది. సో ఇక్కడ కూడా డిఎక్స్ ఉంటుంది కదా. సో డిఎక్స్. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ లెఫ్ట్ సైడ్ టర్మ్ని అంతే ఉంచుకుంటున్నాను. సో ఈ సైడ్ టర్మ్ని తీసుకుంటున్నాను అనమాట నేను. ఇప్పుడు ఏమవుతుంది? ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఇక్కడ అన్నిటి బేసెస్ ఏమున్నాయి? ఈ ఉంది కాబట్టి అంటే పవర్స్ని యాడ్ చేసుకోవచ్చు కదా. సో నేను అదే చేస్తున్నా. ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2tx మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2sx మైనస్ ఎస్ స్క్వేర్ డిఏఎక్స్. సో ఇది అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వీటన్నిటిలో నుంచి మైనస్ని కామన్ తీస్తున్నా. అప్పుడేమవుతుంది? ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ స్క్వేర్ టర్మ్స్ని పక్కన రాసుకుంటున్నా, టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ 2tx మైనస్ 2sx డిఎక్స్. సో ఇప్పుడేమవుతుంది చూడండి, ఇక్కడ ఎక్స్ మైనస్ ఎస్ మైనస్ టీ హోల్ స్క్వేర్ రావాలంటే ఇక్కడ టీఎస్ ఉంది, టీఎక్స్ ఉంది, ఎస్ఎక్స్ ఉంది. అంటే ఇప్పుడు ఏం కావాలి మనకి? ఎస్టీలతో కావాలి. అంటే మైనస్ 2st ప్లస్ 2stని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను అనమాట 2stని. అప్పుడేమవుతుంది? ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ మైనస్ 2tx మైనస్ 2sx మైనస్ 2st ప్లస్ 2st. సో యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఇదేమవుతుంది? ఇక్కడ హోల్ స్క్వేర్ వచ్చేస్తుంది కదా. సో ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఆఫ్ ఇక్కడేం రాయొచ్చు? ఎక్స్ మైనస్ ఎస్ మైనస్ టీ హోల్ స్క్వేర్, ఇక్కడేం మిగులుతుంది? ప్లస్ 2st మిగులుతుంది కదా. సో ఇప్పుడు డిఎక్స్ అనమాట. ఇప్పుడు మనం దాన్ని దేనికి సెపరేట్ టర్మ్ రాస్తున్నాం. అప్పుడేమవుతుంది? ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ
e power minus of x minus s minus t whole square e power 2st dx. సో ఇది అవుతుంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఈ టర్మ్ ఉంది కదా ఎక్స్ మైనస్ ఎస్ మైనస్ టీని యూ అనుకుంటున్నా. అంటే లెట్ ఎక్స్ మైనస్ ఎస్ మైనస్ టీ ఈజ్ ఈక్వల్ టు యూ. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, దీన్ని డెరివేటివ్ చేస్తున్నా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నా. కాబట్టి అప్పుడేమవుతుంది, ఇవి కాన్స్టెంట్ టర్మ్ అయ్యి ఈ 2 zeros అయిపోతాయి. ఇక్కడ ఎక్స్కి డెరివేటివ్ అంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డియూ. అంటే డిఎక్స్ ప్లేస్లో డియూ పెట్టాలి, ఈ టర్మ్ ప్లేస్లో యూ పెట్టాలన్నమాట. అప్పుడేమవుతుంది, ఇక్కడ ఇందాక లెఫ్ట్ టర్మ్ రాసాం కదా అది రాసుకుంటున్నా. సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity సిగ్మా ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0 to infinity ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e power minus x square h n of x into h m of x by n factorial into m factorial into t power n s power m is equal to. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ e power 2st ఇది అంతే ఉంటుంది. సో e power 2stని అంతే ఉంచాను. సో అప్పుడేమవుతుంది, ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఇక్కడ e power మైనస్ యూ స్క్వేర్ డియూ అవుతుంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక ఫార్ములా చేస్తా చూడండి. ఇంటిగ్రేషన్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ని మనం ఎలా రాయొచ్చు అంటే 2 times ఆఫ్ ఇంటిగ్రేషన్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్గా రాయొచ్చు అనమాట. అంటే ఇక్కడ మైనస్ ఏ టు ఏని ఇక్కడ 2 times చేసి ఇక్కడ లిమిట్స్ చేంజ్ చేస్తాను అనమాట. సో ఇది ఫార్ములా అనమాట. సో దాని ప్రకారం నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నా. అప్పుడేమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2st ఇంటిగ్రేషన్ 0 to ఇక్కడ ఏల్ ప్లేస్లో ఏముంది ఇన్ఫినిటీ ఉంది కాబట్టి 0 to infinity 2 times ఆఫ్ వచ్చింది ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్ డియూ. సో ఇందాక మనం ముందు ఫంక్షన్స్ దగ్గర చెప్పుకునేటప్పుడు ఏం చెప్పాను, ఇంటిగ్రేషన్ 0 to infinity ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్ డియూ ఫార్ములా ఏం చెప్పాను, √π/2. సో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇంటిగ్రేషన్ 0 to infinity ఈ పవర్ మైనస్ యూ స్క్వేర్ డియూ. దీని ఫార్ములా ఏంటి, √π/2. సో ఇదనమాట, అదే నేను ఇక్కడ రాస్తున్నా. సో ఈ పవర్ 2st ఇంటూ 2 ఇక్కడ దీని వాల్యూ ఎంత √π/2. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అప్పుడేమవుతుంది, ఈ పవర్ 2st ఇంటూ √π మిగులుతుంది. సో ఇక్కడ చూస్తుండే √πని అలాగే రాస్తున్నా. మనం ఫస్ట్లో జనరేటింగ్ ఫంక్షన్ దగ్గర ఈ పవర్ ఎక్స్కి ఫార్ములా చెప్పుకున్నాం కదా, ఏంటిది ఎక్స్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ సిగ్మా కూడా ఉంటుంది కదా. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity 2st హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్. సో నేను ఇక్కడ హోల్ పవర్ nని సెపరేట్ టర్మ్స్గా రాస్తున్నా. అప్పుడేమవుతుంది, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity 2 పవర్ n s పవర్ n t పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం మిగిలింది, ఇందాక రాసుకున్నాం కదా, సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to infinity సిగ్మా m ఈజ్ ఈక్వల్ టు 0 to infinity ఇంటిగ్రేషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ హెచ్ ఎమ్ ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ m ఫ్యాక్టోరియల్ t పవర్ n ఇంటూ s పవర్ m కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఉంది కదా t పవర్ n s పవర్ m కోఎఫిషియన్స్ని మనకి, సో ఫస్ట్ మనం కంపేరింగ్ చేస్తున్నాం అనమాట. సో కంపేరింగ్ కోఎఫిషియన్స్ ఆఫ్ t పవర్ n s పవర్ m ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ t పవర్ m s పవర్ t పవర్ n s పవర్ m కోఎఫిషియన్స్ని కంపేరింగ్ చేస్తున్నాను అనమాట. అప్పుడేమవుతుంది, ఇక్కడ ఈ 2 తీసేసి ఇది మొత్తం వస్తుంది అనమాట టర్మ్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హెచ్ ఎన్ ఆఫ్ ఎక్స్ హెచ్ ఎమ్ ఆఫ్ ఎక్స్ బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ m ఫ్యాక్టోరియల్, ఇదే కదా వచ్చేది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇట్ సైడ్ ఏమొచ్చింది, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు m అయిందనుకో, ఇక్కడ 2 ఫ్యాక్టర్ అంటే ఇక్కడ m అయిపోయి ఈ 2 కోఎఫిషియన్స్ ఏమొచ్చింది √π 2 పవర్ n బై n ఫ్యాక్టోరియల్ అని వచ్చింది. ఇఫ్ ఎక్కడ n ఈజ్ ఈక్వల్ టు m అయినప్పుడు, అదే n ఈజ్ నాట్ ఈక్వల్ టు m అనుకో, సో ఈ కోఎఫిషియంట్ అనేది ఇక్కడ m లేదు కాబట్టి 0 అయిపోయింది అనమాట. సో 0 ఇఫ్ m ఈజ్ నాట్ ఈక్వల్ టు సో ఇప్పుడేమవుతుంది, ఇక్కడ బేసిస్లో ఉంది కదా
ఈ ఎన్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది అనమాట. సో క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది అవుతుంది, ఇంకేం మిగులుతుంది ఇక్కడ ఎం ఫ్యాక్టోరియల్ మిగులుతుంది. ఇది అటు పంపిస్తున్నా. అప్పుడు ఏమవుతుంది ఇంటిగ్రేషన్ -∞ to ∞ e పవర్ -x² hn of x hm of x ఇక్కడ dx ఉండాలి కదా ఆల్రెడీ. సో dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ m ఫ్యాక్టోరియల్ అనేది ఇటు సైడ్ వస్తుంది. అప్పుడు ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు m కాబట్టి రూట్ పై 2 పవర్ n ఇంటూ n ఫ్యాక్టోరియల్ వస్తుంది అనమాట. ఇఫ్ ఎక్కడ వచ్చింది n ఈజ్ ఈక్వల్ టు m అయినప్పుడు అనమాట. 0 ఇఫ్ n ఈజ్ నాట్ ఈక్వల్ టు m. సో ఇదనమాట ఆర్థోగోనల్ ప్రాపర్టీ. చూస్తారు కదా, వెరీ వెరీ ఈజీ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 5 మార్క్స్కి కానీ 10 మార్క్స్కి కానీ ఒకటి వస్తుందన్నమాట. అది ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం, చిన్న ప్రాబ్లమే. సో ఇదనమాట ఏమిచ్చారు, ప్రూవ్ దట్ h2n of 0 is equal to -1 whole power n 2n factorial by n factorial. అదే h2n plus 1 0 is equal to 0 అని వచ్చింది. సో ఇది మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో దానికోసం మనం అన్నిట్లాగే ఫస్ట్ జనరేటింగ్ ఫంక్షన్ తీసుకోవాలి. జనరేటింగ్ ఫంక్షన్ ఏంటి జనరేటింగ్ ఫంక్షను, e పవర్ 2tx - t² is equal to sigma n is equal to 0 to ∞ hn of x by n factorial into t పవర్ n. సో ఈ వాల్యూస్లో ఇక్కడ n ఉంది కదా, సో అక్కడ 0 అని రావాలన్నమాట 2n లాగా. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే x ప్లేస్లో 0 పెట్టుకుంటున్నాం. సో ఇఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడేమవుతుంది, టోటల్ వాల్యూ 0 అయిపోయి -t² మిగులుతుంది. e పవర్ -t² ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ hn of 0 by n ఫ్యాక్టోరియల్ ఇంటూ t పవర్ n వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఇందాక e పవర్ x ఫార్ములా చెప్పాను కదా, ఆ ఫార్ములా రాస్తున్నా. n ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ -t² హోల్ పవర్ n by n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to ∞ hn of 0 by n ఫ్యాక్టోరియల్ ఇంటూ t పవర్ n. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ t పవర్ 2 పవర్ n ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ t పవర్ 2n టర్మ్స్ని కామన్ తీస్తున్నా. అంటే ఇక్కడ t పవర్ 2n ఉంది కదా, అలాగనమాట. సో అప్పుడు మేము ఇక్కడ t పవర్ 2n మీకు కామన్ తీస్తే అదే కోఎఫిషియెంట్స్ని తీస్తే ఏమవుతుంది ఇక్కడ -1 హోల్ పవర్ n. సో ఇక్కడ -1 హోల్ పవర్ n హోల్ స్క్వేర్ అంటే -1 కదా. సో -1 హోల్ పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ hn of 0 ఉంది కానీ ఇక్కడ మనం 2n తీస్తుంటున్నాం కాబట్టి h2n of 0 by 2n ఫ్యాక్టోరియల్ అని వచ్చింది. ఇక్కడ t పవర్ n ఉంది కాబట్టి t పవర్ 2n కాబట్టి n ప్లేస్లో 2n వస్తుంది అనమాట. సో అదే కదా రాసుకుంది. సో ఇప్పుడు మనం ఈ టర్మ్ని ఇటు పంపిస్తున్నాం. అప్పుడేమవుతుంది h2n of 0 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ పవర్ n 2n ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్. సో ఇదే కదా ప్రూవ్ చేయమంది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ ప్లేస్లో ఇక్కడ t పవర్ 2n టర్మ్స్ని కామన్ తీస్తాం కదా, ఇప్పుడు t పవర్ 2n + 1 టర్మ్స్ని కామన్ తీస్తున్నాం అనమాట. అప్పుడేమవుతుంది కంపేరింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ t పవర్ 2n + 1 అనమాట ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ t పవర్ 2n టర్మ్స్ని కామన్ తీస్తే ఏమవుతుంది, ఇక్కడ ఏం లేవు కదా అసలు 2n + 1 అనేది లేదు కాబట్టి 0 అయిపోతుంది. ఇటు సైడ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది 2n + 1 అంటే n ప్లేస్లో 2n + 1 వస్తుంది. అప్పుడు h2n + 1 of 0 by 2n + 1 ఫ్యాక్టోరియల్. సో ఈ టర్మ్ ఇటు వెళ్తే అప్పుడేమవుతుంది అది కూడా 0 అయిపోతుంది మల్టిప్లై అయ్యి. సో h2n + 1 of 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదే కదా, ఇది కూడా 5 మార్క్స్కి ఇంపార్టెంట్గా వస్తుంది. సో ఆర్థోగోనల్ ప్రాపర్టీ అండ్ ఇదనమాట. సో ఈ 2 కూడా ఇంపార్టెంట్. సో చూసుకున్నాం కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.